హలో ఆల్. సో లాస్ట్ క్లాస్లో మనం స్టేట్ ఎగ్జిక్యూటివ్ గవర్నర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇవి ఫినిష్ అయిపోయాయి కదా. ఈరోజు మనం స్టేట్ లెజిస్లేచర్ స్టార్ట్ చేసేద్దాం. అండ్ స్టేట్ లెజిస్లేచర్లో మోర్ ఆర్ లెస్ లైక్ మనం యూనియన్ లెవెల్లో పార్లమెంట్ లెజిస్లేచర్ ఎలా అయితే చూసామో ఇక్కడ కూడా మోర్ ఆర్ లెస్ అవి ఉంటాయి. ఒకటి డిఫరెన్స్ ఏముంటుందంటే బైకామర్ లెజిస్లేచర్ అనేది స్టేట్లో నాట్ మ్యాండేటరీ. సో అదొక విషయంలో చేంజెస్ ఉంటాయి. అండ్ కంపోజిషన్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో కంపోజిషన్ అనేది కొంచెం అవి గుర్తుపెట్టుకోవాలి. మోర్ ఆర్ లెస్ అదర్ ప్రాసెస్ అంతా కూడా సిమిలర్ టు దట్ ఆఫ్ పార్లమెంట్. సో లెట్స్ అండర్స్టాండ్ మన స్టేట్ లెజిస్లేచర్ గురించి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బైకామర్ లెజిస్లేచర్ అనేది ఎక్కడ మనం యూనియన్ లెవెల్లో చూస్తే అది మ్యాండేటరీ. ఓకే, కాకపోతే స్టేట్లో ఏమంటారు, ఇది ఆప్షనల్ అంటారు. అంటే ఇట్ ఈస్ స్టేట్ క్యాన్ క్రియేట్ ఆర్ అబాలిష్ ది సెకండ్ హౌస్. సో మ్యాక్సిమం స్టేట్లో ఏమవుతుందంటే డిపెండింగ్ అపాన్ ద పాపులేషన్ బట్టి 2 houses ఉండాలా వద్దా అనేది డిసైడ్ ఉంటుంది. సో స్టేట్లో జనరల్గా ఉంటే యూనికామర్ లెజిస్లేషన్ ఉంటుంది. అంటే ఓన్లీ ఒకటే హౌస్ ఉంటుంది, విధాన్ సభ, లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ విధాన్ సభ. ఇంకో హౌస్ ఏంటిది, లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటుంది, దాన్ని విధాన్ పరిషత్. విధాన్ సభ, విధాన్ పరిషత్. ఇప్పుడు స్టేట్లో 2 houses ఉంటే ద బిల్ ప్రాసెస్ అవ్వడానికి ఏదైతే ఉంటుందో, ముందు మనం లోక్సభ రాజ్యసభ చదువుకున్నప్పుడు ఎలా అయితే చదువుకున్నాం, 2 houses ఉంటే ఒక హౌస్లో ఇంట్రడ్యూస్ చేస్తారు, అది ఇంకో హౌస్కి పాస్ అవుతుంది. ఇక్కడ కూడా 3 stages సేమ్. సో 2 houses ఉంటే సేమ్ సెంట్రల్లో ఎలా అయితే మనకు ప్రొసీజర్ ఉండిందో అలా ప్రొసీజర్ ఉంటుంది. లేకపోతే ఓన్లీ 1 house ఉందనుకోండి ఆ స్టేట్లో, అప్పుడు ఆ సభలో మెజారిటీ వచ్చి పాస్ అయిపోగానే నెక్స్ట్ గవర్నర్కి పంపించేస్తారు, అంతే డిఫరెన్స్. ఓన్లీ 1 house ఉందా 2 house ఉందా అనేది డిఫరెన్స్. వీటిని ఏమంటాం, లెజిస్లేటివ్ అసెంబ్లీని విధాన్ సభ, లెజిస్లేటివ్ కౌన్సిల్ని విధాన్ పరిషత్ అంటాం. ఎగ్జామ్లో మనకు అప్పుడప్పుడు డైరెక్ట్ ఇట్లా విధాన్ సభ, విధాన్ పరిషత్ అని అడిగేయచ్చు. కొంచెం మనం కన్ఫ్యూజ్ కాకుండా ఇది గుర్తుపెట్టుకోండి, లెజిస్లేటివ్ కౌన్సిల్, లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఓకే, స్టేట్ లెజిస్లేచర్ ఇంక్లూడ్స్ విధాన్ సభ, విధాన్ పరిషత్ అండ్ గవర్నర్. ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ 3. కొన్ని స్టేట్స్లో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉండదు, ఓన్లీ అసెంబ్లీ అండ్ గవర్నర్ ఉంటారు. కొన్ని స్టేట్లో అసెంబ్లీ ఉంటుంది, కౌన్సిల్ ఉంటుంది, గవర్నర్, ముగ్గురు ఉంటారు. సో ఇది మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఆర్టికల్ 169, ఈ ఆర్టికల్ కాస్త గుర్తుపెట్టుకోవాలి. ఆర్టికల్ 169లో ఏమంటారు, స్టేట్ కెన్ క్రియేట్ ఆర్ అబాలిష్ ది లెజిస్లేటివ్ కౌన్సిల్. ఓకే, స్టేట్ కెన్ క్రియేట్ ఆర్ అబాలిష్ లెజిస్లేటివ్ కౌన్సిల్. అది ఎలా అంటే బై పాసింగ్ అ రెజల్యూషన్. ఇప్పుడు మనం ఒక స్టేట్ ఉంది, మన స్టేట్లో ఇప్పుడు ఎంత ఉంది, ఒకటే 1 house ఉంది. సో ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాము, లెజిస్లేటివ్ కౌన్సిల్ని కూడా మనం ఇప్పుడు ఏం చేసాము, ఎస్టాబ్లిష్ చేయాలి అనుకుంటున్నాం. అప్పుడు మనం ఏం చేయాలి, మనకి ఆల్రెడీ ఒక అసెంబ్లీ ఉంది, మనం కౌన్సిల్ని ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేయాలి అనుకుంటే అది ఎలా సాధ్యం అంటే దీనికి ఒక ప్రొసీజర్ ఉంది. ఏంటిది అంటే హౌస్లో స్పెషల్ మెజారిటీ, అంటే అసెంబ్లీలో మనం ఇంకొక హౌస్ని క్రియేట్ చేద్దాము అని స్పెషల్ మెజారిటీతోని ఇక్కడ ఒక రెజల్యూషన్ పాస్ అవ్వాలి. స్పెషల్ మెజారిటీ అంటే ఏమంటున్నాము, మెజారిటీ ఆఫ్ టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ది అసెంబ్లీ అండ్ మెజారిటీ ఆఫ్ నాట్ లెస్ దెన్ 2/3 members ప్రెజెంట్ అండ్ ఓటింగ్. ఇది స్పెషల్ మెజారిటీ. అంటే ఇది అసెంబ్లీ. ఈరోజు ఈ అసెంబ్లీ ఏమనుకుంటున్నాము, మన స్టేట్లో లెజిస్లేటివ్ కౌన్సిల్ అప్పర్ బాడీని కూడా మనము అప్పర్ హౌస్ని కూడా ఎస్టాబ్లిష్ చేయాలి అనుకుంటుంటే అప్పుడు మనం ఏం చేయాలి, ఈ హౌస్లో అసెంబ్లీలో గుర్తుపెట్టుకోండి, అసెంబ్లీలో ఫస్ట్ రెజల్యూషన్ మూవ్ అవ్వాలి. అసెంబ్లీలో రెజల్యూషన్ ఏమని మూవ్ చేయాలి అంటే ఇక్కడ మనం ఒక అబాలిషన్ అన్న అవ్వచ్చు, క్రియేషన్ అవ్వచ్చు, ఆల్రెడీ ఉన్న లెజిస్లేటివ్ కౌన్సిల్ని రద్దు చేయడానికన్నా అవ్వచ్చు, లేకపోతే కొత్తగా లెజిస్లేటివ్ కౌన్సిల్ని క్రియేట్ చేయడానికైనా అవ్వచ్చు. ఓకే, అప్పుడు స్పెషల్ మెజారిటీతో ఫస్ట్ హౌస్లో రెజల్యూషన్ అనేది పాస్ అవ్వాలి. స్పెషల్ మెజారిటీ అంటే ఏమనాలి, ఫస్ట్ టోటల్ మెంబర్షిప్, మెజారిటీ ఆఫ్ టోటల్ మెంబర్షిప్ అంటే అసెంబ్లీకి ఉన్న టోటల్ మెంబర్షిప్లో మెజారిటీ ప్లస్ 2/3 మెజారిటీ ఆఫ్ ప్రజెంట్ అండ్ ఓటింగ్. ఈరోజు ప్రజెంట్ అయ్యి ఓటింగ్ తీసుకున్న వాళ్ళలో 2/3 మెజారిటీ దీనికి ఫేవర్గా ఉండాలి. ఏంటిది, ఈదర్ ఫర్ అబాలిషన్ ఆర్ ఈదర్ ఫర్ క్రియేషన్. సో హౌస్లో ఫస్ట్ స్పెషల్ మెజారిటీతోని పాస్ అవ్వాలి. తర్వాత ఇక్కడ పాస్ అయిన తర్వాత దీనికి సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్, పార్లమెంట్ నుండి మనకు అప్రూవల్ రావాలన్నమాట. అప్పుడు పార్లమెంట్
ఏం చేస్తుంది, మనం ఇక్కడ పాస్ అయిపోయింది కదా, ఇది పార్లమెంట్కి పంపుతాం, కేంద్రానికి పంపుతాం. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, దీన్ని ఎఫెక్ట్ చేయాలి కదా, అంటే ఈ పర్టికులర్ స్టేట్లో మేము ఒక లెజిస్లేటివ్ కౌన్సిల్ని మేము క్రియేట్ అన్న చేస్తున్నాం లేదా అబాలిషన్ అనే చేస్తున్నాం అనే అంశానికి ఒక చట్టం చేయాలి. సో దానికోసం పార్లమెంట్ ఏం చేస్తుంది, సింపుల్ మెజారిటీతోని ఒక లెజిస్లేషన్ అనేది ఫ్రేమ్ చేస్తుంది అనమాట. మీకు గుర్తుందా, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రొసీజర్ చెప్పేటప్పుడు అందులో మనం సింపుల్ మెజారిటీ అంశంలో క్రియేషన్ ఆర్ అబాలిషన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది చదివాం. దీనికి మనం ఏమవుతుంది, సింపుల్ మెజారిటీ సరిపోతుంది. పార్లమెంట్లో ఒక సింపుల్ మెజారిటీతోని దీనికి ఫేవర్గా అప్రూవల్ అయిపోతే ఇంకా ఒక నార్మల్ యాక్ట్ని ఎట్లయితే పాస్ చేస్తుందో పార్లమెంటు, సేమ్ అలానే సింపుల్ మెజారిటీతో పార్లమెంట్ పాస్ చేస్తుంది అనమాట. ఇలా క్రియేషన్, ఒక కొత్తగా ఒక లెజిస్లేటివ్ కౌన్సిల్ని క్రియేట్ చేసినా లేకపోతే ఉన్న కౌన్సిల్ని రద్దు చేసినా అది కాన్స్టిట్యూషన్లోని అమెండ్మెంట్గా కన్సిడర్ చెయ్యరు. ఇట్ విల్ నాట్ బి డీమ్డ్ యాజ్ అన్ అమెండ్మెంట్ అండర్ 368. ఒక రెగ్యులర్ పీస్ ఆఫ్ లెజిస్లేషన్ లాగా దీన్ని పాస్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. సో బేసిక్గా ఒక స్టేట్కి ఆర్టికల్ 169 ప్రకారం పవర్ ఏముంటుందంటే, ఈ స్టేట్లో అప్పర్ హౌస్ని క్రియేట్ అన్నా చేయొచ్చు, అబాలిష్ అన్నా చేయాలి. సో క్రియేట్ చేయాలన్నా అబాలిష్ చేయాలన్నా అసెంబ్లీలో ఏమవ్వాలి, స్పెషల్ మెజారిటీతో బిల్లు పాస్ అవ్వాలి. తర్వాత దీన్ని ఏం చేయాలి, కేంద్ర ప్రభుత్వం దీన్ని అప్రూవ్ చేయాలి. సో సింపుల్ మెజారిటీతో పార్లమెంట్లో అప్రూవ్ అయింది అనుకోండి, అక్కడ మీది ఏమంటే క్రియేషన్ అబాలిషన్ ప్రాసెస్ అక్కడికి ఫినిష్ అయిపోతుంది. సో వెన్ యూ క్రియేట్ ఆర్ అబాలిష్ ది లెజిస్లేటివ్ కౌన్సిల్, ఇట్ షల్ నాట్ బి డీమ్డ్ యాజ్ అ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ లాగా దీన్ని కన్సిడర్ చెయ్యరు. ఒక రెగ్యులర్ పీస్ ఆఫ్ లెజిస్లేషన్, ఒక ఆర్డినరీ లెజిస్లేషన్ ఎలా అయితే చేస్తారో దీన్ని కూడా అలానే చేస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. Okay, so it is not deemed as a constitutional amendment under 368 and it is passed with a simple majority like a regular legislation. సో ఇప్పటి వరకు మనకి ఏ స్టేట్స్లో బైకామర్ లెజిస్లేషన్ ఉంది అంటే ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఈ స్టేట్స్లో మనకి బైకామర్ లెజిస్లేషన్ ఉంది. 2019లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ని రద్దు చేయడానికి ఇక్కడ పాస్ చేసింది, హౌస్లో పాస్ అయింది, కానీ ఇంకా కేంద్రం యొక్క అప్రూవల్ అనేది లేదు. గవర్నర్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది లెజిస్లేచర్. సో స్టేట్ లెజిస్లేచర్లో ఏమేమి ఉంటాయి, లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది, లెజిస్లేటివ్ కౌన్సిల్, ఇఫ్ ఒకవేళ అంటే ఆ రాష్ట్రంలో ద్విసభ విధానం ఉంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ కూడా ఉంటుంది, లేకపోతే అండ్ గవర్నర్, ఈ ముగ్గురు. సో స్టేట్ లెజిస్లేచర్ ఇంక్లూడ్స్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే విధాన్ సభ అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే విధాన్ పరిషత్. కొన్ని స్టేట్స్లో ఉంటుంది, కొన్ని స్టేట్స్లో ఉండదు, గుర్తుపెట్టుకోవాలి. అండ్ గవర్నర్. సో బైకామర్ లెజిస్లేషన్ ఉన్న, యూనికామర్ లెజిస్లేషన్ ఉన్న, గవర్నర్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్, అది గుర్తుపెట్టుకోవాలి. ద్విసభ విధానమైనా ఓన్లీ ఒక సభనే ఉన్నా కూడా గవర్నర్ అనేవారు స్టేట్ లెజిస్లేచర్లోని ఒక ముఖ్యమైన భాగం. ఎందుకంటే స్టేట్ లెజిస్లేచర్లో ఒక బిల్ యాక్ట్ అవ్వాలి అంటే గవర్నర్ అప్రూవల్ ఈజ్ మస్ట్, గవర్నర్స్ అసెంట్ ఈజ్ మస్ట్. ఓకే, అందుకే ఇంకా సభని సమన్ చేయాలన్నా ప్రోరోగ్ చేయాలన్నా ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ గవర్నర్. మనం గవర్నర్ పవర్స్లో చూసుకున్నాం కదా, లెజిస్లేటివ్ పవర్స్ గవర్నర్కి ఎన్ని ఉన్నాయి. సో ఈ రకంగా గవర్నర్ని కూడా స్టేట్ లెజిస్లేచర్లోని ఒక ముఖ్యమైన భాగంగానే కన్సిడర్ చేయాలి. ఓకే, సో అన్ని స్టేట్స్కి డ్యూయల్ హౌస్ ఉంటుందా అని అంటే ఉండదు, ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. మన కాన్స్టిట్యూషన్ ఏం చేసింది, సెంట్రల్ లెవెల్లో బైకామరలిజం అనేది మ్యాండేటరీ, కానీ స్టేట్స్ లెవెల్లో ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. ఓకే, ఎందుకు స్టేట్స్ లెవెల్లో మ్యాండేటరీ పెట్టలేదంటే ఇక్కడ ఒక చిన్న మనం చూస్తే పార్లమెంట్లో అనుకోండి, లోక్సభ, రాజ్యసభ అనుకున్నాం. లోక్సభ పర్పస్ ఏంటిది, పీపుల్ రిప్రజెంటేషన్, ప్రజలని మీరు రిప్రజెంట్ చేయడానికి ఒక హౌస్. ఓకే, మరి రాజ్యసభ ఎందుకు అనుకున్నా అంటే స్టేట్స్ ఇంట్రెస్ట్ కూడా ప్రొటెక్ట్ అవ్వాలి కాబట్టి రాష్ట్రాల నుండి ప్రతినిధులు మనకు ఒక దగ్గర కూర్చోవాలి అనే రాజ్యసభ అనుకున్నాం. మాకు అది బాగుంది. సో అట్లా ఒక బైకామర్ లెజిస్లేషన్ అక్కడ జస్టిషియబుల్, పీపుల్స్ ఇంట్రెస్ట్ ఒక దగ్గర, స్టేట్స్ ఇంట్రెస్ట్ ఒక దగ్గర, అలా అప్పర్ హౌస్ లోవర్ హౌస్ అనే బైకామర్ రూల్ అనేది అక్కడ బాగుంది, గుడ్. కానీ స్టేట్స్లో ఎందుకనంటే స్టేట్లోకి వచ్చేస్తే మీకు పీపుల్ రిప్రజెంటేషన్ అంటే ప్రజాప్రతినిధులు అంటే మీ ఎమ్మెల్యేలు అందరు అసెంబ్లీలో కూర్చుంటారు, సభలో కూర్చుంటున్నారు, అయిపోతుంది. సెకండ్ హౌస్కి ఒక నెసెసిటీ అంత కనిపించలే, సెకండ్ హౌస్ అంత నెసెసిటీ కనిపించలే. ఒకటి అది ఎక్స్పెన్సివ్ అని, లేకపోతే దానికి మళ్ళీ దాని ఎలక్షన్కి ఇంకో కొత్త ప్రాసెస్ అని, ఇట్లా పలు కారణాలతోని అది కంపల్సరీ మ్యాండేటరీగా పెట్టాలి అని అక్కడ ప్రొవిజన్ ఏం లేదు. సో ఇట్స్ ఆప్షనల్. సో డిపెండింగ్ బేసిక్గా
పాపులేషన్ వైజ్గా అట్లంటే డిపెండింగ్ ఆ స్టేట్ రీజన్ జియోగ్రఫికల్ ఎక్స్టెంట్ కానీ పాపులేషన్ కానీ ఇట్లాంటివి దృష్టిలో పెట్టుకొని అవి చేస్తూ ఉంటారు. సో యాజ్ ఆఫ్ నౌ ఈ స్టేట్స్కి మాత్రమే బైకామరల్ లెజిస్లేచర్ ఉంది. సో ఫ్యూచర్లో ఏదైనా కొత్త స్టేట్ కౌన్సిల్ని ఎస్టాబ్లిష్ చేసుకొని లిస్ట్లో జాయిన్ అవ్వచ్చు, లేకపోతే ఉన్న వాళ్ళు కౌన్సిల్ని రద్దు చేసుకొని లిస్ట్లో నుండి బయటికి రావచ్చు. సో ఇట్ కెన్ హ్యాపెన్. ఆర్టికల్ 169 ఆ ఆర్టికల్ గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 169 ఈ ఆర్టికల్ కూడా గుర్తుపెట్టుకోవాలి. క్రియేషన్ అండ్ అబాలిషన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇది ఉంది కదా, ఇది 169. ఇందులో మనం చెప్పేది ఏంటిది, ఫస్ట్ అసెంబ్లీలో స్పెషల్ మెజారిటీతో పాస్ అవ్వాలి, తర్వాత ఇది పార్లమెంట్లో సింపుల్ మెజారిటీతో ఒక లెజిస్లేషన్ అవుతుంది. ఈ రకంగా వెన్ యూ క్రియేట్ ఆర్ అబాలిష్ ఎ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇట్ షల్ నాట్ బి డీమ్డ్ యాజ్ అ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అండర్ 368. ఇది గుర్తుపెట్టుకోండి, ఈ లైన్ గుర్తుపెట్టుకోండి. ఓకే, అసెంబ్లీ అనేది పక్కా ఉంటుంది, కానీ లెజిస్లేటివ్ కౌన్సిల్ని యాడ్ చేసినా అబాలిష్ చేసినా దీన్ని కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్గా కన్సిడర్ చెయ్యరు. ఓకేనా, ఎందుకంటే ఇది ఒక సింపుల్ మెజారిటీతో రెగ్యులర్ పీస్ ఆఫ్ లెజిస్లేషన్ ఎలా అయితే పాస్ అవుతుందో దీన్ని అలా పాస్ చేసేస్తారు. ఈ పాయింట్ ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. క్లియర్? సో ఇది మన ఏంటిది ఫస్ట్ స్ట్రక్చర్లో మనం చూసాము. కొన్ని స్టేట్స్లో యూనికామరల్ ఉంటుంది, కొన్ని స్టేట్స్లో బైకామరల్ ఉంటుంది. యూనికామరల్ లెజిస్లేషన్ అయినా బైకామరల్ లెజిస్లేషన్ అయినా గవర్నర్ అనేవారు ఖచ్చితంగా ఉంటారు అందులో. ఓకే, నౌ లెట్స్ అండర్స్టాండ్ ది క్వాలిఫికేషన్ ఆఫ్ బీయింగ్ అ మెంబర్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్. ఈ క్వాలిఫికేషన్స్ డిస్క్వాలిఫికేషన్స్ సిమిలర్ అండి, మళ్ళీ మీకు కొత్తగా టెన్షన్ ఏం అవసరం లేదు, మళ్ళీ ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలని. బేసిక్గా మీరు ఏవైతే పార్లమెంట్లో లోక్సభ రాజ్యసభకి మెంబర్షిప్ డిస్క్వాలిఫికేషన్స్ ఏవైతే గుర్తుపెట్టుకున్నారో ఇక్కడ కూడా సిమిలర్ అవే అనమాట. ఏమంటారు అక్కడ ఇక్కడ సేమ్ అంతే. మ్యాక్సిమం ప్రొవిజన్స్ యూనియన్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి మ్యాక్సిమం ప్రొవిజన్స్ సిమిలర్ ఉంటాయి. కొన్ని ప్రొవిజన్స్ నిన్న మొన్న క్లాసెస్లో మనం చూసుకున్నాగా అక్కడక్కడ చిన్న చిన్న చేంజెస్ అనేవి ఉంటుంటాయి, కానీ మెజారిటీ అనేవి సేమ్ ఉంటాయి కాబట్టి కొంచెం మీకు శ్రమ తగ్గిందనమాట. సో లెట్స్ అండర్స్టాండ్ దిస్ క్వాలిఫికేషన్స్. సో ఫస్ట్ ఏమంటాము, హీ షల్ బి ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఇది మనందరికి తెలుసు, కామన్, ఇంకా అన్ని ఆఫీసెస్కి దిస్ ఈజ్ ద ఫస్ట్ క్వాలిఫికేషన్. నెక్స్ట్ మినిమం ఏజ్ వచ్చేసి 25 years ఇన్ కేస్ ఆఫ్ అసెంబ్లీ, 30 years ఇన్ కేస్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్. ఓకే, ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోండి అమ్మా, మనకి లెజిస్లేటివ్ కౌన్సిల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ బదులు విధానసభ విధాన పరిషత్ అని ఇచ్చేసి కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతారు. ఒకసారి 2 పేర్లు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అసెంబ్లీకి అయితే మినిమం ఏజ్ ఎంత, 25 years, కౌన్సిల్కి అయితే ఎంత, 30 years. ఇది మినిమం ఏజ్ అనమాట, మినిమం ఏజ్ క్రైటీరియా 25 years, 30 years. నెక్స్ట్, must possess any other qualification as may be prescribed by పార్లమెంట్. నెక్స్ట్, స్టేట్ లెజిస్లేచర్కి కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే చేస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. మనకి లోక్సభ ఎలక్షన్స్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే, స్టేట్ లెజిస్లేచర్ ఎలక్షన్స్ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ లోకల్ బాడీస్ అంటే పంచాయత్స్ మున్సిపాలిటీ ఎలక్షన్స్ మాత్రమే స్టేట్ ఎలక్షన్ కమిషన్ చేస్తుంది. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. ఏంటిది, పంచాయత్స్కి మున్సిపాలిటీస్కి ఎలక్షన్స్ మాత్రము స్టేట్ ఎలక్షన్ కమిషన్ చేస్తుంది. మరి స్టేట్ లెజిస్లేచర్ అంటే అసెంబ్లీ ఎన్నికలు ఇది ఎవరికి చూసుకుంటారు అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే చూసుకుంటుంది, గుర్తుపెట్టుకోవాలి. లోక్సభ ఎలక్షన్స్ స్టేట్ లెజిస్లేచరు, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ఈ ఎలక్షన్స్ అంతా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే చూసుకుంటుంది. క్లియర్?